వారు నలుగురితో ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు గానీ, మరి వారు ఒంటరిగా వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఎంజాయ్‌మెంట్ అనేది వాళ్ళనుకున్నటువంటి ఆ ఎంజాయ్‌మెంటు, ఆనందం కాస్త ఏమవుతుందంటే ఆవిరైపోతా ఉంది. వారు అభద్రతా భావానికి, నిస్పృహకు, నిరాశకు, కృంగుదలకు గురై, డిప్రెషన్‌కి గురై వాళ్ళు అనేక మంది వారు జీవిస్తా ఉన్నారు అనేది సత్యం. అందుకే మరి డబ్ల్యూహెచ్‌ఓ అనేటువంటి సంస్థ ఒక ఆహ్, సర్వే చేస్తే 160 దేశాలకు 165 దేశాలకు పైగా ఉన్నటువంటి దేశాలలో యవ్వనస్తుల్ని, అనేక మంది ప్రజల్ని, మరి చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా మరి అనేక మందిని వాళ్ళు సర్వే చేసినప్పుడు వారందరూ కూడా చెప్పినటువంటి భయంకరమైనటువంటి సమస్య, ప్రపంచం ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటి అని అడిగితే, వారి నుంచి చెప్పినటువంటి విషయం ఏంటంటే, వారందరూ ఎదుర్కొన్న సమస్య డిప్రెషన్. ఏం చెప్పండి? డిప్రెషన్ అంటే కృంగుదల. మరి యవ్వనస్తుల్ని సర్వే చేస్తే, యూత్‌ని సర్వే చేస్తే, వారు చెప్పేది కూడా ఏంటి చెప్పండి? డిప్రెషన్. వారు చెప్పేటువంటి ఆన్సర్ కూడా నేను కృంగుదలకు లోనైతున్నాను. నేను అందరితో బాగానే ఉంటున్నాను గానీ, సినిమాకెళ్తున్నాను 3 గంటలు సినిమా చూస్తున్నాను. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను డిప్రెషన్‌లోనికి వెళ్తున్నాను. నా స్నేహితులతో మాట్లాడుతున్నాను. స్నేహితులతో మాట్లాడినంత సేపు బానే ఉంటుంది. మాట్లాడింది అయిపోయిన తర్వాత మళ్ళా నన్ను ఆ డిప్రెషన్ నన్ను వదలతలేదు. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగదేమో అనేటువంటి భయం. నేను ఆశించింది నాకు దొరకదేమో అనేటువంటి భయం. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితానేమో అనేటువంటి భయం. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోలేనేమో అనేటువంటి భయం. ఈ ప్రయాణంలో నేను మరణిస్తానేమో అనే భయం. ఈ అనారోగ్యంతో నేను మరణిస్తానేమో అనే భయం. నా భవిష్యత్తు ఏమవుతుందో అనే భయం. ఉద్యోగం రాదేమో అనే భయం. ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతదో లేదో అనే భయం. అంటే ఏ యవ్వనస్తుడిని మీరు పరిశీలన చేసినా, సర్వే చేసినా 165 దేశాల్లో ఈ యొక్క యవ్వనస్తులందరిని గూడా, వ్యక్తులందరిని గూడా పరిశీలించినప్పుడు మరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం అంటే భయము, డిప్రెషన్, ఈ కృంగుదల వారిని వెంటాడుతూ ఉంది. నిరాశ, నిస్పృహ వారిని వెంటాడుతూ ఉంది. మరి ఇంకెక్కడుంది ఎంజాయ్‌మెంట్? అది ఎలా ఆనందం అయితుంది? అది నిజమైన ఆనందం ఎలా అవుతుంది? ప్రియ దేవుని జనాంగమా, అది నిజమైన ఎంజాయ్‌మెంట్ అవ్వదు. అది నిజమైన ఆనందం అవ్వదు.